మెటావర్స్ అంటే మహాస్వప్నం. మెటావర్స్ అంటే మరో విశ్వం. ఈ స్థాయిలో గొప్పగా మొదలైన మెటావర్స్ ఇప్పుడు హుష్కాక్ అయిపోయింది. టెక్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అనిపించుకున్న మెటావర్స్ అర్ధాంతరంగా ఎందుకు ఇలా కుప్పగొలిపోయింది? దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మెటావర్స్ ఎందుకిలా కుప్పకూలిపోయింది? కారణాలు ఎన్నో ఉన్నాయి. మెటావర్స్ 2021లో మొదలైంది. ఆ టైంలో క్రిప్టో కరెన్సీల క్రేజ్ బాగా నడిచింది. బిట్ కాయిన్స్, ఎన్ఎఫ్టీల మీద జనం బాగా ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. మరి అలాంటి టైంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఓ వింత సంగతితో ప్రపంచం ముందుకి వచ్చారు. ఇకపైన మా కంపెనీ పేరు ఫేస్బుక్ కాదు, మెటా అని ఘనంగా ప్రకటించారు. అంతేకాదు, మనమంతా ఇంతకాలం ఇంటర్నెట్ని కేవలం స్క్రీన్ మీద మాత్రమే చూస్తున్నాం, కానీ ఇప్పుడు అందులోకి నేరుగా ప్రవేశించబోతున్నాం, అక్కడే నివసించబోతున్నాం అంటూ ఓ అద్భుతం ఫీల్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. మెటావర్స్ భూలోకాన్ని మించిన కొత్త సృష్టి అనంత స్థాయిలో ప్రచారం చేశారు. జనం కూడా ఈ హడావిడి చూసి మెటావర్స్ మీద ఆసక్తి చూపించారు. ఏంటబ్బా ఈ కొత్త ప్రపంచం, ఈ మార్క్ ఇంతకీ ఏ అద్భుతం చేయబోతున్నాడో అని అనుకున్న వాళ్ళు ఆశగా ఆశ్చర్యంగా మెటావర్స్ వార్తల వైపు చూశారు. హారిజన్ వరల్డ్స్ అనే పేరుతో ముందుగా ఒక డిజిటల్ ప్రపంచానికి అంకురార్పణ జరిగింది. ఆ వర్చువల్ ప్రపంచంలో అనంతమైన ఖాళీ ప్రదేశంలో నగరాలు నిర్మించడం మొదలైంది. బిల్డింగ్లు, థియేటర్లు, షాపులు, కాంప్లెక్స్లు అన్నీ కట్టడం మొదలుపెట్టారు. అన్నీ డిజిటల్ గానే. ఆఖరికి ఆ వర్చువల్ ప్రపంచం రియల్ ప్రపంచానికి డూప్లికేట్ లాగా తయారైంది. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలయ్యింది. అవునండి, ఇక్కడ జనం రియల్ ప్రపంచంలో నిజమైన స్థలాల్ని అద్దెకి తీసుకున్నట్టే అక్కడ ఆ వర్చువల్ ప్రపంచంలో డిజిటల్ స్థలాల్ని అద్దెకి ఇవ్వడం, తీసుకోవడం జరిగేది. స్థలాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, బేరాలు, లావాదేవీలు, అబ్బో అది ఒక అతిపెద్ద డిజిటల్ సంతలా మారడం మొదలయ్యింది. మెటావర్స్లో ఎన్నో వర్చువల్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ ఉండే వర్చువల్ హోర్డింగ్ల మీద వర్చువల్ యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. నిజమైన యాడ్స్ కి డబ్బు తీసుకున్నట్టు ఆ వర్చువల్ యాడ్ స్లాట్స్ కి కూడా అమ్మకాలు మొదలయ్యాయి. ఈ హడావిడి చూసిన జనం మెటా వైపు ఆసక్తిగా చూశారు. ఫేస్బుక్ తో ప్రపంచాన్ని ఆకర్షించిన జుకర్బర్గ్ మెటావర్స్ తో మరో పెద్ద మలుపు తిప్పగలరని అంతా అనుకున్నారు. అయితే మార్క్ అంచనా దెబ్బతింది. మెటావర్స్ ఫెయిల్ అయ్యింది. ఈ బిగ్ ఫెయిలియర్ కి ముఖ్య కారణం ఇక్కడి ఇంటరాక్టివిటీ అనేది ఈజీగా లేకపోవడమే. ఆ ప్రపంచంలో నిజమైన మనుషులెవ్వరూ ఉండరు. ఉండేది మనుషులకి ప్రతినిధుల్లాంటి అవతార్స్ మాత్రమే. మెటావర్స్లో ప్రాబ్లం ఏంటంటే, మనం ఆ ప్రపంచంలోకి ప్రవేశించాలంటే పెద్ద విఆర్ హెడ్సెట్ని మన ముఖానికి పెట్టుకోవాలి. అంత పెద్ద కళ్ళజోడు పెట్టుకుని వర్చువల్ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అనుభూతి అయితే బానే ఉంది, కానీ చాలా మందికి ఇబ్బంది అనిపించింది. ఏదో 10 నిమిషాలు, అరగంట అయితే పర్వాలేదు, కానీ రోజు మొత్తం అంత పెద్ద కళ్ళజోడు భరిస్తూ వర్చువల్ ప్రపంచంలోనే బతకడం నిజంగా కష్టం. అలా కళ్ళకి గంతలు కట్టుకుని డిజిటల్ బతుకు బతుకుతూ ఉంటే అసలైన మనిషిగా లోకంలో ఉన్న బతుకు ఫీలే మాయమవుతుంది. చాలా మంది మెటావర్స్ గురించి ఈ అభిప్రాయమే చెప్పారు. ఇంత పెద్ద పెద్ద విఆర్ హెడ్సెట్స్ పెట్టుకోలేం, ఎందుకంటే రోజు నిజమైన చోట్లకి వెళ్ళి అక్కడ అసలైన మామూలు మనుషులతో మాట్లాడడమే బెటర్ అని అన్నారు. కానీ జుకర్బర్గ్ మాత్రం తన మెటావర్స్ పెద్ద సక్సెస్ కొట్టే తీరుతుంది అనే ఆశతో ముందుకు పోయారు. అది పెద్ద అంచనాలతో కోట్ల పెట్టుబడులు ఆ ప్రాజెక్ట్ మీదే పెడుతూ వచ్చారు. నిజానికి అక్కడ సంస్థ లోపల పెడుతున్న పెట్టుబడులకి బయట జనంలో ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న క్రేజ్ కి పొంతనే లేదు. జనరల్ గా అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే జనంలో క్రేజ్ బాగా ఉండాలి, కానీ ఆ క్రేజ్ అనుకున్న స్థాయిలో లేనేలేదు. జుకర్బర్గ్ ఏదో చేస్తున్నాడుగా, అదేంటో డెవలప్ అయ్యాక చూద్దాం అని అనుకున్నారు తప్ప ఎవరూ పెద్దగా ఎక్సైట్ అయిపోలేదు. ఇదిగో ఇక్కడే తేడా కొట్టింది. నా మెటావర్స్ అనేది ఓ మహాప్రపంచం అని జుకర్బర్గ్ ఫీల్ అవుతుంటే, జుకర్బర్గ్ ఏదో చిన్న గేమ్ లాంటిది తయారు చేస్తున్నాడనే ఫీల్ మాత్రమే జనంలో ఉంది. మెటావర్స్ పట్ల జనంలో తగినంత క్రేజ్ లేదు అనే విషయాన్ని ముందుగా ఇన్వెస్టర్లు గుర్తించారు. ఒక స్థాయి దాటిన తర్వాత నష్టాలు పెరగకుండా ప్రాజెక్ట్ నుంచి విరమించుకోవడమే మంచిదని వాళ్ళకి అనిపించింది. కానీ జుకర్బర్గ్ చాలా కాలం తన నమ్మకం విడిచిపెట్టలేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనే భ్రమలోనే ముందుకు సాగారు. చివరికి ఇన్వెస్టర్లు గొడవ పెట్టుకున్నారు. నీ పిచ్చి వల్ల కంపెనీ షేర్లు పడిపోతున్నాయి అంటూ గోల చేశారు.
ఫైనల్ గా జుకర్బర్గ్ దిగి రావాల్సి వచ్చింది. నిజానికి జనం ఇప్పుడు బాగా కోరుకుంటున్నది వర్చువల్ రియాలిటీ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ విషయాన్ని జుకర్బర్గ్ ఆలస్యంగా గుర్తించారు. కానీ అప్పటికే 6 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఇప్పుడు జుకర్ ఏఐ ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతున్నారు. మెటావర్స్ ని మూసేశారు. ఏదేమైనా జుకర్బర్గ్ ని మెచ్చుకోవాల్సిందే. ఒక ప్రాజెక్ట్ ని నమ్మి దాని మీద అంత పెట్టుబడి పెట్టి అన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ని ఆపేయడం అనేది ఇంకో సాహసం. మొత్తం మీద మెటావర్స్ అనేది టెక్నాలజీ చరిత్రలోనే అతి ఖరీదైన ఫెయిలియర్ గా మిగిలిపోతుందన్నది నిజం.